ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను 2024వ సంవత్సరంలో గురుకుల 6th 7th 8th 9th ఇలాంటి క్లాసులకి సంబంధించినటువంటి వివరాలను చెప్తాను. అంటే కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇప్పటికే 5th క్లాస్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు 6th 7th 8th 9th సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. దీని గురించి నేను వివరాలు చెప్తాను. ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, అప్లై చేసే పద్ధతి ఏంటిది, తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది అనేది నేను పూర్తి వివరాలు చెప్తాను. ఓకేనా? సో మీరు మాత్రం ఖచ్చితంగా మా మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోండా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పటికే ఎన్నో ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసినటువంటి నేను ఇప్పుడు గురుకుల స్కూల్లో సంబంధించి బీసీ గురుకులలో 6th 7th 8th 9th సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని గురించి వీడియోలో చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు కామెంట్ బాక్స్లో ఎన్నో రకాల క్వశ్చన్స్ నన్ను అడుగుతూ ఉంటారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ క్వశ్చన్స్కి మాత్రమే మేము సమాధానం ఇస్తాం. ముందుగా ఈ 2024వ సంవత్సరానికి వచ్చేసి 2024 మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలలో 6th 7th అండ్ 8th క్లాస్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 2024 మార్చి 3వ తేదీ రోజు మనకి ఎగ్జామ్ ఉంది. 10 నుండి మొదలు పెడితే 12 వరకు, అంటే 2 గంటల సేపు. ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవడం అనేది January 8, అంటే నేను ఈరోజు రికార్డ్ చేస్తున్నా, ఇదే రోజు స్టార్ట్ అయ్యింది. January 8 నుండి February 15 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఒకసారి మనం డీటెయిల్స్ అనేటివి చూద్దాం. ఇక్కడ వచ్చేసి జ్యోతిబా పూలే గురుకుల లో 2024వ సంవత్సరానికి 25వ అకాడమిక్ ఇయర్కి ఖాళీ ఉన్న సీట్లకు ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది. ఇందులో 6th 7th 8thలో తీసుకుంటారు అనమాట. అయితే ఈ జ్యోతిబా పూలే వెనుకబడిన సంక్షేమ దీంట్లో మనం ప్రజెంట్ 6th 7th 8th, నేను ఇందాక 9th అని కూడా చెప్పిన, బట్ 6th 7th 8th మాత్రమే తీసుకుంటున్నారు. సో ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఎవరైతే 6వ తరగతికి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి 5th క్లాస్ వరకు ఉన్న సిలబస్లో ఉండే ప్రశ్నలు వస్తాయి. 7th వాళ్ళకి 6th, 8th ఎగ్జామ్కి వచ్చేసి 7th వరకు వస్తాయి. ఇదన్నమాట. ఓకేనా? తర్వాత వీళ్ళు కంటిన్యూగా 5th 6th 7th ఏదైతే వీళ్ళు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో దానికంటే ముందు కంటిన్యూగా చదువుతూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇన్కమ్ అనేది పట్టణ ప్రాంతాల వాళ్ళైతే 2 లక్షలు, గ్రామీణ ప్రాంతం వాళ్ళైతే 1,50,000 ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేటట్టు ఉండాలి. తర్వాత సీట్ ఇవ్వడం అనేది పాత జిల్లా, తెలంగాణలో ఉన్న 10 జిల్లాలో పాత జిల్లాలో మాత్రమే, అంటే వాళ్ళు ఏ జిల్లాకు సంబంధించినో అక్కడ ఇస్తారన్నమాట. సో వీళ్ళు అదే జిల్లాలో ఏదైనా ఒక స్కూల్లో చదువుతూ ఉండాలి. తర్వాత వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనం తీసుకుంటే తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్, నథింగ్ బట్ సైన్స్ అండ్ సోషల్, వీటికి సంబంధించిన ప్రశ్నలు అయితే ఇక్కడ అడుగుతారు. సో ఇక్కడ సిలబస్ కామన్ మనం తీసుకున్నాం. సో తెలుగు నుండి 15 మార్క్స్, మ్యాథ్స్ నుండి 30 మార్క్స్, నెక్స్ట్ వచ్చేసి సైన్స్ నుండి 15 మార్క్స్, ఆ తర్వాత సోషల్ నుండి 15, ఇంగ్లీష్ నుండి 25 మార్క్స్ ఇలా ఉంటాయి. సో మీకు ఇంగ్లీష్లో మార్కులు కావాలి అనుకుంటే గ్రామర్ ఆల్రెడీ నేను రికార్డ్ చేసి పెట్టాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మోడల్ ఐడియాస్ యాప్ లింక్ అని. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు మీరు ఉచితంగా వినొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఏమన్నారంటే OMR షీటు ప్లస్ మోడల్ పేపరు మనం సైట్లో పెడతామన్నారు, కానీ పెట్టలేదు. కానీ నేను మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మీ యొక్క జిల్లాలో, అంటే పాత జిల్లా ఏదైతే ఉంటుందో ఆ జిల్లాలోనే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇక రిజర్వేషన్స్ అయితే కామన్గా తెలంగాణ స్టేట్లో ఉన్న రిజర్వేషన్స్ ఇక్కడ వర్తిస్తాయి వీటికి. తర్వాత వచ్చేసి ఇక అనాథ పిల్లలకు వీళ్ళకి స్పెషల్ రిజర్వేషన్స్. ఇక్కడ కూడా మాట ఏమంటే జిల్లాలో ఏ జిల్లాలో సీట్లు ఖాళీగా ఉన్నాయో దాని వివరాలు ఏంటిది పట్టిక 2లో ఇవ్వబడ్డాయి అన్నారు. కానీ ఇక్కడ పట్టిక 2 ఎక్కడ కూడా లేదు, ఎంత వెతికినా దొరకలేదు. సో ఖాళీల వివరాలు అయితే వీళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు, బట్ ముందు చేస్తారేమో. చేస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తా. సబ్స్క్రైబర్లు కనుక అయితే మీకు నేను వీడియో చేయగానే ఇమీడియట్గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఈ February 23 నుండి ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళైతే మనకి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసే విధానం ఇది అందరికీ తెలిసిందే, మీ సేవలో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే February 15 లోపే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
ఇంకా తర్వాత కామన్గా అన్నీ ఉన్నాయి దీంట్లో ఇచ్చారు. ఏ గుర్తుపెట్టుకోవాలి, 6th 7th 8thలో సీట్లు ఎక్కువగా ఉండవు. సపోజ్ ఇప్పుడు 5th క్లాస్లో ఒక స్కూల్కి 80 మంది వచ్చారు. సో వీళ్ళకి హాస్టల్ నచ్చక, ఫుడ్ పడక ఇంకేదో ఒక ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ స్కూల్లో ఇద్దరికి మాత్రమే తీసుకుంటారు కొత్త వాళ్ళని. అది కూడా ఇక్కడ బీసీ-బి వెళ్ళిపోతే ఎగ్జామ్ రాసిన దాంట్లో బీసీ-బినే తీసుకుంటారు. లేదు ఇక్కడ ఎస్సీ అబ్బాయి వెళ్ళిపోతే ఎగ్జామ్ రాసిన ఉన్న దాంట్లో ఎస్సీ అబ్బాయినే తీసుకుంటారు. ఇట్లా ఉంటుంది. కాబట్టి మనం 6th క్లాస్లో, 7th క్లాస్లో, 8th క్లాస్లో ముందు వేకెన్సీలు ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఇప్పుడు ఒక మండలం ఉంది, మీది ఇక్కడ సపోజ్ మీది సిరిసిల్ల మండలం అనుకోండి. మీ సిరిసిల్ల పాత జిల్లా కరీంనగర్ జిల్లాలో ఎన్ని గురుకుల స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూళ్ళల్లో ఇక్కడ పోస్టులు ఖాళీగా ఉంటేనే మీకు ఓకే. ఒకవేళ మీకు ఇక్కడ ఖాళీగా లేవనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్ రాసినా కానీ సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉండదు. మరి ఖాళీలు ఏవో చూపిస్తే అయిపోతుంది కదా అంటే వాళ్ళైతే ఇంకా పెట్టలేరు. పెడితే నేను ఇమీడియట్గా వీడియో చేస్తాను, ఓకేనా. సో ఈ మహాత్మా జ్యోతిబా పూలే సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో అంటే నథింగ్ బట్ ఈ యొక్క గురుకులలో మీరు ఎక్కడైనా సీట్ తీసుకోవచ్చు ఆ జిల్లాలో. అయితే గర్ల్స్కి తీసుకోవచ్చు, బాయ్స్కి అనమాట. కాబట్టి ఇక్కడ మరి మీకు ఆ అప్లికేషన్ ఫామ్ అంటే ఆన్లైన్లో మీరు అప్లై చేసిన తర్వాత ఏం చేయాలి, అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఏం లేదండి, ఒక 2 అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఎగ్జామ్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకు వచ్చేసి మార్చి 3 నాడు ఉంది. కాబట్టి దీంట్లో ప్రధానంగా మీరు చదవాల్సిన 6th వాళ్ళైతే 5th సిలబస్, 7th వాళ్ళైతే 6th సిలబస్, 8th వాళ్ళైతే 7th సిలబస్. ప్రజెంట్ ఇప్పుడు మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి సిలబస్ని మీరు చదవాలి, ఓకేనా. ఇంకా మీకు డౌట్స్ ఏమొస్తాయంటే మావాడు ప్రైవేట్లో చదువుతున్నాడు, సరే అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఎక్కడ ఏదైనా అప్లై చేసుకోవచ్చు అండి, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే అప్లై చేసేటప్పుడు మాత్రం ఆధార్ కార్డుతో ఉన్న లింక్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. 80% తప్పులు ఇవ్వకండి. నెక్స్ట్ పిల్లల వయసు విషయంలో ఇంకా ఏ విషయంలో కూడా 80% తప్పులు మాత్రం ఆన్లైన్లో మీరు చేయకండి, ఓకేనా. అలాగే మోడల్ స్కూల్ తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. కాబట్టి మీకు దాన్ని కూడా 6వ తరగతికి మీరు అప్లై చేసుకోవచ్చు. 2 అప్లై చేసుకుంటే మీకు చాలా బెటర్గా ఉంటుంది. అయితే ఎగ్జామ్ మీకు ఒక డౌట్, సార్ ఎగ్జామ్లో ఏమున్నాయి సార్? సో నేనైతే గతంలో జరిగిన ఎగ్జామ్ మోడల్ పేపర్లు అయితే మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. మీరు కనుక సబ్స్క్రైబర్ అయితే మోడల్ ఐడియాస్ రాజేందర్ బోన్ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా ప్లేలిస్ట్ అని వచ్చి ఈ ప్లేలిస్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు గురుకుల అని ఒక ప్రత్యేక ఫోల్డర్ ఒకటి కనబడుతుంది. మీరు కొంచెం ఓపిక్గా చూస్తే కనబడుతుంది. ఇప్పుడు కేజీబీవీ, ఎస్ఎస్సి జాబ్స్, పీజీ అని ఇలానే గురుకులను ఒకటి కనబడుతుంది. అది మీరు ఓపెన్ చేస్తే ఓకేనా, దాంట్లో ఈ యొక్క ఓల్డ్ మోడల్ పేపర్స్ గురుకులాలు ఉంది కదా, ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కనబడుతుంది గురుకుల 5th క్లాస్ అని మోడల్ పేపర్స్ అని కనబడుతుంది. ఇందులోనే 6th అలాంటి మిగతాయి కూడా ఇందులో ఉన్నాయి. ఒకసారి మీరు వాటిని చూస్తే యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఐడియా వస్తుంది. సో ఈ గురుకులకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు ఇప్పుడు ఒక 64 వీడియోలు ఉన్నాయండి. 64 వీడియోలలో మీకు ఓల్డ్ పేపర్స్ అని క్లియర్గా మీకు కనబడతాయి, చూడండి. జస్ట్ ఇలా మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది, డీటెయిల్స్ అయితే మీకు వస్తాయి. సో ఈ మహాత్మా జ్యోతిబా పూలే 2024వ సంవత్సరానికి సంబంధించిన ఈ నోటిఫికేషన్లో ఇప్పుడైతే 5th 6th 7th 8th అయితే సపరేట్గా ఉన్నాయి. ఎవరైనా మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు రాయించే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లై చేయడంలో డౌట్స్ వచ్చినా, ఇంకెక్కడ ఏ డౌట్స్ వచ్చినా కానీ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ బాక్స్లో మీ పేరు, మీ డీటెయిల్స్ పెట్టండి. మీరు సబ్స్క్రైబర్లు కనుక అయితే కంపల్సరీగా మీ యొక్క కామెంట్ నాకు కనబడుతుంది, నేను దానికి సమాధానం ఇస్తాను, ఓకేనా. అలాగే మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేసి సో మీరు వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.